ఈ సమ్మర్ లో మీరు కొబ్బరి బొండ బిజినెస్ పెడదాం అనుకున్నా, లేదా ఈ షుగర్ కేన్ జ్యూస్ బిజినెస్ పెడదాం అనుకున్నా, మీ సేల్స్ డబల్ గానికి ఒక క్రేజీ స్ట్రాటజీ చెప్తా. ఈ ఐడియా క్రేజీయా లేజియా మీరు విని కామెంట్ చేసి వెళ్ళండి. ఇప్పుడే నేను నేర్చుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షుగర్ కేన్ అమ్మేవాడిని అనుకుంది. ఇప్పుడు నా దగ్గరికి ఇద్దరు కస్టమర్స్ వచ్చారు. నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే, బ్రో ఒక చిన్న గేమ్ ఆడదాం, మీరు గెలిస్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తా. అదేంటంటే నా దగ్గర ఒక్క షుగర్ కేన్ జ్యూస్ వచ్చేసి 30 రూపీస్, ఇద్దరికి 60 రూపీస్ అవుతుంది. నేను 50 రూపీస్ తీసుకుంటా. గేమ్ ఏంటంటే ఈ 2 గ్లాసులు నిండనీకే నేను ఎన్ని చెరుకు గడ్డలు పెట్టాలి. వాళ్ళు చెప్పిన చెరుకు గడ్డ కరెక్ట్ గ్లాసులు నిండినాయి అనుకోండి, మీకు డిస్కౌంట్ వస్తుంది బ్రో అనాలి. ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ఆలోచిస్తాడంటే, తన డిస్కౌంట్ కంటే తను తాగే జ్యూస్ కంటే తను గెలవాలని ఎక్కువ అనుకుంటాడు. అదే ఇప్పుడు తను గెలిచాడు అనుకోండి, డిస్కౌంట్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏం చెప్తాడంటే, ఇలా గెలిచిన మామ మళ్ళీ గెలుస్తా మామ అని చెప్పి నలుగురికి తీసుకొస్తాడు. అదే ఓడిపోయాడు అనుకోండి, తను గెలవాలని పోటీతో మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. అంటే మనకి కస్టమర్ కి మంచి ర్యాపో పెరుగుతుంది. అండ్ వచ్చినప్పుడు మన దగ్గరికే వస్తాడు అని నేను అనుకుంటున్నా. ఇదే సేమ్ టు సేమ్ కొబ్బరి బొండ దగ్గర ఎలా చేయాలంటే, చాలా మంది తాగే కంటే బాటిల్స్ నింపుకోపోతారు. ఎన్ని కొబ్బరి బొండలు కొడితే బాటిల్ నిండుతుంది అని చెప్పి మనం చెప్పాలి. చెప్పింది అనుకో అంత ఇంతో డిస్కౌంట్ ఇచ్చేయాలి. రిపీటెడ్ గా రప్పించుకోవాలి. నెక్స్ట్ ఏ బిజినెస్ కి స్ట్రాటజీ కావాలో కింద కామెంట్ చేయండి. అసలు నువ్వేం చేస్తావురా అంటే వినండి. నేను కూడా రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేశాను. దాంట్లో మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఫోటో ఫ్రేమ్స్ దొరుకుతాయి. మన దగ్గర ఈ పెద్ద ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీ ఆఫీస్ లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నా, ఏదైనా ఆర్గనైజ్ చేసినా, మీకు బ్యాడ్జెస్ కావాలన్నా, అది స్క్వేర్ లో అయినా సర్కిల్ లో అయినా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. నాకు సపోర్ట్ చేయాలనుకున్నా, నా నుంచి తీసుకోవాలనుకుంటా, ప్లీజ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఆర్డర్ చేసుకోండి.